హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీవ్ ఫార్మ్. ఈ రోజు అయితే నేను మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు అయితే నేను మీకు మల్టీ పెస్ట్ కంట్రోల్ అండ్ మల్టీ ఫెర్టిలైజర్ ఇదొక్క దాంతో మీకు ఎలాంటి పెస్ట్ అండ్ కంట్రోల్ చేయొచ్చు, మొక్కలు కూడా మంచి పోషకం అయితే వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ గా చేస్తాను. సో నేనైతే ఫస్ట్ టైం కడిగిన రైస్ వాటర్ని తీసుకున్నాను, అల్లం తొక్కల్ని తీసుకున్నాను. ఇది రెగ్యులర్గా మన ఇంట్లో యూస్ చేసి అల్లం పీల్ని ఇలా కలెక్ట్ చేసి కప్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీంతో మనం ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. సో నేనైతే ఒక కంటైనర్ తీసుకున్నా. ఆ కంటైనర్లో మనం కలెక్ట్ చేసుకున్న అల్లం తొక్కనైతే వేసేసుకోవాలి. నాకైతే ఆ కంటైనర్కి 1/4 పార్ట్ వరకు మనకి అల్లం పీల్ అయితే ఫిల్ అయిపోయింది. సో ఈ విధంగా అల్లం పీల్ ఫిల్ చేసుకున్నాక మనము ఫస్ట్ టైం వాష్ చేసుకున్న రైస్ ఒక వాటర్ని మనం కలెక్ట్ చేసుకున్న పీల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మనం ఈ వాటర్ని యాడ్ చేసుకున్నాక 24 అవర్స్ పక్కన పెట్టేయాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి క్యాప్ పెట్టేసుకొని అలా షేక్ చేసుకుని అటు ఇటు మొత్తం కలిసేలాగా పక్కన పెట్టేసాం అంటే 24 అవర్స్కి మనకి పర్ఫెక్ట్గా ఫర్టిలైజర్ అయితే తయారైంది, మంచిగా ఫర్మెంట్ అయ్యి. దీన్ని మనం యూజ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. డే 2కి అయితే మనకి ఇలా బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇది మనకి 24 అవర్స్ మంచిగా రైస్ వాటర్ లో అల్లం మంచిగా ఫర్మెంట్ అయ్యింది. దీన్ని మనము ఫస్ట్ స్ట్రెయిన్ చేసుకున్నాం. ఇది మనకి చాలా ఘాటైన వాసన వస్తుంది. దీనివల్ల మనకి ఎలాంటి పెస్ట్ అని ఈజీగా కంట్రోల్ అవుతుంది. మొక్కల్లో వచ్చే మిల్లీ బగ్స్ కానీ, పేను బంక కానీ, అలాగే మొక్కలు కొన్ని ఆకులు నల్లగా మారటం, అలాగే మొక్కల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు, అలాగే రూటింగ్ కి మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది 2 రోజుల తర్వాత మనకైతే ఈ విధంగా తయారైంది. ఇది మంచిగా దీన్ని స్ట్రెయిన్ చేసుకొని దీని మొక్కలకి మనము డైరెక్ట్ గా స్ప్రే చేయొచ్చు. మనకి పెస్ట్ గాని ఉంటే మొక్క కానీ సరిగ్గా ఎదగకపోతే ఇది వాటర్ లో డైల్యూట్ చేసి మొక్కకి మొదల్లో మనం 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే మంచి గ్రోత్ అయితే వస్తుంది. దీనివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే మొక్కల్లో వచ్చే పేను బంక, మిల్లీ బగ్స్, అలాగే కొన్నిసార్లు ఆకంతా నల్లగా మారటం, ఆకులు చీడ, ఎస్పెషల్లీ ఈ సీజన్ లో మనం చూసామంటే విరసాజీల చెట్టుకి, మల్లి చెట్టుకి నల్లటి ఒక మరకలు లాంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఇది చాలా బెస్ట్ ఫర్టిలైజర్. నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా అయితే చెప్తున్నాను. నేను చాలా ట్రై చేశాను. ఆకుకూరలో కూడా ఆకు ముడతలు అలాంటివి వచ్చినప్పుడు ఇది బయట స్ప్రే చేస్తే ఎక్సలెంట్ గా అవుతుంది, 100% ఆర్గానిక్ గా. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను డీటెయిల్ గా చూపిస్తాను. ఫస్ట్ మనం దీన్ని స్ప్రేయింగ్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఈ 250 ml అయితే మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకున్నా. దీనికి నేను 250 ml కి 2 లీటర్స్ వాటర్ ని డైల్యూట్ చేస్తున్నా. 2 లీటర్స్ వాటర్ లో సో దీన్ని మనం కొంచెం నీట్ గా మొత్తం ఇలా కలిపి స్ప్రే బాటిల్కి అయితే తీసుకుందాం. మన మొక్కలకి ప్రతి 15 రోజులకు ఒకసారి పెస్ట్ ఉన్నా లేకపోయినా ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి పురుగులు అయితే మన చెట్టుకి పట్టవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు కూడా. అల్లంలో ఉన్న ఘాటు వల్ల పెస్ట్ అయితే దూరం అయిపోతుంది, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అందులో మనం రైస్ వాటర్ లో ఫర్మెంట్ చేస్తాం కదా, మొక్కలకు కూడా మంచి పోషకాలు అయితే లభిస్తాయి. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ మంచిగా లభిస్తుంది. మొక్కలు రూట్ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది, మొక్క ఎదుగుదలకి బాగా హెల్ప్ అవుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇది వాటర్ మనం స్ప్రే చేయడం వల్ల, మొక్కకి డైరెక్ట్ గా వేయడం వల్ల ఇదైతే చాలా ఘాటైన స్మెల్ అయితే వస్తుంది. మనం రెగ్యులర్ గా వాడే అల్లం పీల్తో చేసింది కదా. సో ఇప్పుడు ఇది మొక్కలకి ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను. ఇలా మొక్కలకి పెస్ట్ ఉన్నా లేకపోయినా ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పెస్ట్ అయితే రాకుండా ఉంటుంది. మన మొక్కలు అనేది గ్రీనరీగా బాగుంటాయి, అలాగే మంచి గ్రోత్ అయితే వస్తుంది మొక్కలకి. ఇలాగ ప్రతి మొక్కకి ఇవ్వడం వల్ల మనం ముందే ప్రివెన్షన్ తీసుకున్నట్టు, మనకి వచ్చిన తర్వాత కన్నా వచ్చిన ముందే మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అంటే మన మొక్కలు దాని బారిన పడకుండా మంచిగా ఉంటాయి. సో ఇలాగా ప్రతి మొక్కకి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చూసారు కదా, మొన్న మనం బూడిదైతే చల్లాం, ఆకు ముడతంతో చూడ ఎంత నీట్ క్యూర్ అయిందో, మళ్ళీ మంచిగా దిగుబడి అయితే వస్తుంది. పచ్చిమిర్చి ఇలాంటి మొక్కలకు కూడా స్ప్రే చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మిర్చి మొక్కల్లో ఇలాగా మొదల్లో స్టార్టింగ్ నల్లగా గుంపులు గుంపులుగా అలా అతుక్కొని ఉంటాయి పేను బంకలాగా, అలాంటివి కూడా ఇది స్ప్రే చేయడం వల్ల ఈజీగా పోతాయి.
ఇప్పుడు మనం మొక్క మొదల్లో కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వేయడం వల్ల వేరు పురుగు అలాంటి పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు నేను సో ఇలా మొక్క మొదల్లో కూడా ప్రతి 15 రోజులకి వేయడం వల్ల మనకేంటంటే కొన్ని చోట్ల అకస్మాత్తుగా అప్పటికప్పుడు చనిపోతాయి, అలా ఎండిపోతున్నట్టు వాడిపోయినట్టు ఉంటాయి. దానికి కారణం వచ్చేసి వేరు పురుగుల వల్ల. మనం ఇలాంటి అల్లంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ వేయడం వల్ల వేరు పురుగు కూడా తగ్గిద్ది, వేరు వ్యవస్థ బాగా వస్తుంది, మనకి మంచిగా దిగుబడి కూడా వస్తుంది. ఇది వల్ల చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మల్టీ పెస్ట్ గా యూజ్ అవుతుంది, మల్టీ పెస్ట్ కంట్రోల్ అండ్ మల్టీ గ్రోత్ కంట్రోలర్ గా యూజ్ అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఇలా చేసి మీ మొక్కలకి ఆర్గానిక్ వేలో, ప్రతి దానికి కెమికల్ యూజ్ చేయకుండా ఇలా ఆర్గానిక్ గా ప్రతి ప్రాబ్లమ్ కి ఆర్గానిక్ వేలో సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో మీరు కూడా ఇలాగా వేస్ట్ మనకి రూపాయి ఖర్చు లేదు. ఇది మనం అల్లం పిల్ల ఎలాగో తీసేస్తాం, అది సేవ్ చేసుకొని రైస్ వాటర్, ఫస్ట్ టైం కడిగిన రైస్ వాటర్ లో 24 hours ఫర్మెంట్ చేసి స్టెయిన్ చేసి మొక్కలకి వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్రూట్ ప్లాంట్స్ కి మనం ఫ్రూట్ పూత దశలో ఉన్నప్పుడు ఇలాగా మొక్కలకి వాటరింగ్ చేయడం వల్ల అయితే మంచిగా పూత రాలే సమస్య తగ్గిపోతుంది. అలాగే మొక్కకి మంచి న్యూట్రిషన్స్ అంది, మొక్క మంచి దిగుబడి వచ్చేటట్టు. చూడండి ఎంత చిన్న మొక్క, దీనికి మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. వాటర్ యాపిల్, జామ చెట్టు చూసిన చూడండి ఎంత ఫుల్ గా కాయలు అయితే వచ్చాయో. ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మొక్క పూత రాలదు, కాయ ఖచ్చితంగా ప్రతి పూత కాయగా మారుద్ది. సో కాయ పూత దశలో ఉన్నప్పుడు ఇది మొక్కలకి స్ప్రే చేయడం వల్ల మొక్క మొదలు వేయడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాగ మీరు కూడా మీ మొక్కలకి ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ మొక్క మొదలు వేస్తుంటే మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.